హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూబీబీఏ సంతోష్. ఈవేళ మీకు వ్లాగ్ చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ సబ్బవరం మజ్జిగైరమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు ఈ టెంపుల్ మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు సబ్బవరం నుంచి వచ్చేటప్పుడు 300 ఈ రోడ్ అండి, ఇది సబ్బవరం వచ్చే రోడ్డు. ఇటువైపు చోడవరం వెళ్ళే రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, చోడవరం నుంచి వచ్చే వాళ్ళకైనా, సబ్బవరం వైపు నుంచి వచ్చే వాళ్ళకైనా 555 బస్సు ఒకటి, 300 బస్సు ఒకటి, బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి ఈ టెంపుల్కి. కానీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మంగళవారం, ఆదివారం, లక్షవారం ఈ 3 రోజులు మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది ఏంటండి. ఇక్కడ ఏంటంటే కోళ్ళకి మేకలు ఇక్కడ కోసుకొని, అంటే చూడండి, ఇప్పుడు ఒరిస్సా వెళ్ళిన, తొలిపులంలో వెళ్ళిన, ఎలాంటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మొక్కుబడులు మొక్కుంటారు కదండి, కోళ్ళు మేకలు కోసుకుంటామని. అలాగా ఇక్కడ కూడా కోళ్ళు మేకలు కోసుకొని ఇక్కడే తినేస్తారు అన్నమాట. ఫ్యామిలీతో వస్తుంటారు చాలామంది కూడా. ఏంటంటే పిక్నిక్ స్పాట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూడటానికి, కానీ విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పిక్నిక్ స్పాట్. ఇప్పుడు చూడండి, కార్తీక మాసంలో పిక్నిక్లు వాటికి వెళ్తుంటారా చాలామంది, అక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. కానీ ఇలాంటి ఏరియాకి వస్తే మాత్రం చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చుట్టూ కొండలు ఉంటాయి, పొలాలు, పైగా మామిడి తోట ఒకటి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మీకోసం నేను చేస్తున్న వ్లాగ్ ఇది, చూడండి, మీకు నచ్చుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంటంటే అలా వస్తుంటారు, రోజు వస్తూ ఉంటారండి. కాకపోతే డైలీ వచ్చే దాంట్లో కన్నా మంగళవారం వీక్ డేస్ అనమాట, వీకింగ్ డేస్లో వచ్చేటి మంగళవారం కానీ, లక్షవారం కానీ, ఆదివారం కానీ, ఈ 3 రోజులు కూడా రద్దీగానే ఉంటుందండి ఇక్కడ టెంపుల్. ఫ్రెండ్స్, అది అంతా చుట్టూ అదంతా కూడా మామిడి తోటే, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసు. ఇక అలా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, ఫ్రెండ్స్ అలా సరదాగా ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ అనుకుంటానండి. ఇది కొత్తగా కట్టారు, ఇంకా ఓపెనింగ్ కూడా అవ్వలేదండి. ఇది ఓపెన్ చేయలేదు. చూడండి, ఇలా ఆటోలు కూడా వెహికల్స్ లేని వాళ్ళు, అంటే బైక్స్ అవి ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వచ్చేయగలుగుతారు. ఇవ్వండి, ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వండి, ఈ రేకుల సెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇలా వంటలు చేసుకొని, ఇక్కడ అమ్మవారికి కోడినది కోసాక ఇక్కడ ఇలా వంటలు చేసుకొని ఇలాగా సరదాగా తింటున్నారు. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మొత్తానికి అక్కడ అందరూ కూర్చునే కదా, లేడీస్ వీళ్ళందరూ కూడా చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా ఇవాళ వచ్చారు. అంటే ఇవాళ ఏంటంటే మేము మండే రావటం, మాకు ఇక్కడ తెలిసిన ప్లేస్ అని మా డ్యూటీ వాళ్ళు మాకు చెప్పారనమాట, ఇలా వెళ్దారా బాగుంటుంది అక్కడ అని చెప్పేసి. అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మండే ఇక్కడికి రావటం వల్ల జనాలు తక్కువగా ఉన్నారు. కొబ్బరికాయ ప్లేస్ అండి ఇదంతా. అవి చూస్తున్నారు కదా, కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ కొబ్బరికాయ అమ్మేది ఇది ఇక్కడ. కానీ మీకైతే నచ్చుతుందండి ఈ ప్లేస్ అంతా కూడా, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సరే ఫ్రెండ్స్, మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టెంపుల్ గురించి బాగా తెలిసి ఉంటుంది. పైగా అప్పట్లో మీరు వినే ఉంటుంటారు, ఇక ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం ఇది. ఇటువైపు చూడండి, ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి. ఇదంతా బయట చుట్టూ ఉన్న ప్లేసెస్ ఇది. ఇలా ఉంటుంది చూడటానికి టెంపుల్, అమ్మవారి టెంపుల్. మీరు వినే ఉంటారు, వేప చెట్టుకి పాలు కారుతున్నాయి అని చెప్పేసి, అని పాలు వస్తున్నాయి చెట్టు నుంచి అని చెప్పేసి అంటారు కదండి. ఆ టెంపుల్ ఇదేనండి, వినే ఉంటారు కదా మీరు. ఈవిడే చూడండి ఫ్రెండ్స్, మీకు అమ్మవారిని చూపిస్తాను జూమ్ చేసి. ఇదిగోండి, ఈవిడే మజ్జిగైరమ్మ అమ్మవారు, చాలా పవర్ఫుల్. మీకు అదే విని ఉన్నారు కదా, ఇలాగా పాలు చెట్టు నుంచి, వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని ఇటువైపు ఉన్నదండి. ఆ ట్యాంక్, వాటర్ ట్యాంక్ అది.
ఆ పక్కన ఉంటుందండి అమ్మవారు. ఇదండి చూడండి, మొత్తం చుట్టూ కూడా మామిడితోటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికి కానీ ఎవరికి ఎన్ని అంటే టెన్షన్స్ ఉంటాయి కదండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం వేప చెట్టు చూడటానికి వెళ్దాం. ఆ పాలు కారుతున్న చెట్టు చూపిస్తున్నాను. ఆ ఎదురుగా కనిపిస్తుందండి. అక్కడ కూడా ముడుపులు కడతారు. ఇక్కడ అమ్మవారికి ముడుపులు ఎవరైనా ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని ముడుపులు కట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం, ఈ ఊరు వాళ్ళ నమ్మకం. చూడండి, ఇక్కడ పుట్ట కూడా ఉంది. కనిపించిందా ఫ్రెండ్స్? పుట్ట ఇది అమ్మవారికి పుట్ట. చాలా మహిమగల ఆవిడ అని చెప్పేసి అని విన్నాం. అందుకే మీకోసం నేను ఈ వీడియో చేశాను. చూడండి, అమ్మవారి విగ్రహం ఇక్కడ కూడా పెట్టారు అమ్మవారిది. ఇక్కడ దీపాలు మొక్కులు అదే ఏమైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకున్న వాళ్ళకి ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకొని ముడుపులు కట్టుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదే వేప చెట్టు అండి. ఆ పాలు కారుతున్న చుట్టూ కూడా క్లాత్ కట్టేశారు. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి క్లోజ్ అది కట్టేశారు. అలాగా ఇక్కడికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి ఒక్కసారి వచ్చారనుకోండి ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే నాకైతే ఆ ఫీల్ కలిగింది కాబట్టి మీకోసం నేను వీడియో చేశాను. మళ్ళీ రెండోసారి ఫస్ట్ టైం వచ్చాం నేను, మా ఫ్రెండ్స్ మామూలుగా వచ్చాం. సెకండ్ టైం ఇది మా డ్యూటీ వాళ్ళందరూ కూడా కలిసి వస్తే మీకోసం ప్రత్యేకంగా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్న అమ్మవారిని చూస్తే చాలు తగ్గిపోద్దండి మీకు ఆ టెన్షన్ అంతా. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.